హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టెలర్స్. నేను ఇవాళ చూపించే కటింగ్ ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అండి. చూపిస్తున్నా చూడండి. ఈ కొలతల ప్రకారం కరెక్ట్ కట్ చేయండి, సేమ్ ఇలానే వస్తుంది మీకు. ఇప్పుడు నేను బాడీ పొడవు తీసుకున్నా, తర్వాత భుజాలు తీసుకున్నానండి. భుజాలు 6 తీసుకున్నాను నేను, మీడియం సైజ్ వాళ్ళు కాబట్టి. చంక పొడవు తీసుకున్నా 5.5. నేను ఇప్పుడు చంక రౌండ్ తీసుకుంటున్నాను బ్లౌజ్ వేసి. ఈ బ్లౌజ్ని లోపలికించి బయటికి తీసి మనం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఆ నెక్ని అక్కడిక్కడ పోనీయకూడదు, కరెక్ట్గా పెట్టుకొని మన టేప్ తోటి మనం ఇప్పుడు ఈ చంక ఫస్ట్ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు 17 వచ్చిందండి. ఆ 17ని నేను 4వ భాగం వేసుకుంటున్నా టేప్లో. 4వ భాగం అంటే మీకు టైలరింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. 4వ భాగం పెట్టుకున్న నాకు 8.5 వచ్చింది. ఆ 8.5ని మెయిన్ పాయింట్ చేసుకొని నేను హాఫ్ ఇంచు డ్రాప్ అవుట్ కిందికి అవుతున్నా. ఎందుకంటే నేను నేర్చుకునే దాన్ని బట్టి ఇట్లా కుడితేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందని నా ఉద్దేశం. ఇట్లా చేసుకోవాలండి మనం. ఇప్పుడు నడుము రౌండ్ తీసుకోవాలి. నేను నడుము రౌండ్ తీసుకుంటున్నా చూడండి. ఈ నడుము రౌండ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన 2 ఇంచెస్ ఉంటుందండి. ఫిల్టర్లు వేసేసుకున్నా నేను. ఫిల్టర్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గల్ల కావాలి మనకి. గల్ల కావాలంటే కింద నడుము పట్టుకొని పైన షోల్డర్స్ పట్టుకోవాలండి. షోల్డర్స్ పట్టుకున్న తర్వాత కరెక్ట్ కొలుచుకుంటూ వచ్చి మనకు వచ్చింది నెక్ అండి. పర్ఫెక్ట్ నెక్ వాళ్ళు ఎలా ఇచ్చిండ్రో మనం అలా ప్రజెంట్ చేయాలంటే సేమ్ అలానే ఉండాలి. కానీ బ్లౌజ్ వాళ్ళకి కొంచెం నెక్కు వాళ్ళు నిన్న మొన్న సన్నగా అయినా కొంచెం నెక్ తగ్గించమన్నారు. మనం నెక్ తగ్గిస్తున్నాం, ఎందుకంటే ఎంత ఉందో అంత పెట్టేద్దామని నేను ఇట్లా చేసిన. లేకపోతే కొంచెం బయటికి రావాలండి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే. సరేనా. ఈ కొలతలు అనేటివి చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ కటింగ్లో కానీ డ్రెస్ కటింగ్లో కానీ కొలతలు లేనిది మనం ఏం చేయలేమండి. అందుకే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి చాలా చాలా టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, 1-2 సార్లు చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కటింగ్ చేసుకోబోతున్నానండి. ఈ కటింగ్ అనేది చేయి తిరిగి ఉంటే నీట్గా వస్తుంది. కొంచెం నేర్చుకున్న వాళ్ళకి కట్స్ వస్తుంది. బట్ మనకైతే చెప్పేది ఏం లేదు కదా. నెక్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. నెక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నాకు నెక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్కి వచ్చేస్తున్నా. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ తీసేసుకోవాలి మనం. 2 ఇంచెస్ పైన మార్కింగ్ చేసి మడత పెట్టేసుకున్నా. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నా నేను. వాళ్ళకి నెక్కి అవన్నీ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ అనేది మార్కింగ్. బ్లౌజ్ ఇట్లా వేసినామో బ్యాక్ది మొత్తం దిట్టు పైన 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మడత పెట్టేసుకొని ఇప్పుడు నెక్ చేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ వేసి పెట్టి సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి మీరు. డిట్టు నెక్ వచ్చేస్తుంది వాళ్ళది. ఎందుకంటే మనం కొల్చాలంటే అక్కడ కరెక్ట్ వస్తే రావు కొంతమందికి. వాళ్ళ నెక్ దింపేసినామంటే చాలండి మనకి. సరేనా. ఇప్పుడు చంక రౌండ్ కొంచెం లోతు తీసిన అండి నేను. హాఫ్ ఇంచ్, ఆమె మీడియం సైజ్ ఆమె కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు తీసిన. బిగ్ సైజ్ వాళ్ళకైతే 30 ఇంచ్ ఎక్కువ తీయాలండి మనం. ఇంకా ఇది ముందల మొత్తం ఫ్రంట్ లోతు అనమాట. 3 ఇంచెస్ పెట్టుకున్నా నేను. 3 ఇంచెస్ పెట్టుకున్నాక పైన మొత్తం చెస్ట్ లోతు అనమాట అండి. ఇప్పుడు నేను చెస్ట్ లోతు చూపిస్తున్నా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇట్లా తగ్గిన చాలా చెస్ట్ వరకు ఎక్కేస్తుంది, ఎక్కినా చెస్ట్ కిందికి దిగేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ అవి ఇవి. క్రాస్ పట్టికి బెల్ట్ అనమాట. కట్ చేస్తున్నాం ఇప్పుడు. మన పర్ఫెక్ట్ ఫ్రంట్ వచ్చేసిందండి. కట్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ కొలతలు మాత్రం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏం చిన్న మిస్టేక్ అయినా, హాఫ్ ఇంచు మిస్టేక్ అయినా సరే మనకు బ్లౌజ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. ఎందుకంటే మనం వేలు పెట్టి చీరలు కొంటున్నాం కదా. చెడగొడితే బాగుండదు కదా. అంటే మనం ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఒక్కటికి కటింగ్ చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చేతులు చూపిస్తున్నా మీకు. 4 మడతలు వేసుకున్న చేతుల్ని. ఎల్బో హ్యాండ్స్ కదా, కొంచెం కింద ఏసులు క్రాసులు ఉంటే కట్ చేస్తున్నా. కట్ చేసుకొని ఆమెకి చేతులు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 10.5 పెడుతున్నా. కింద హాఫ్ ఇంచ్ ఇడిచి పెట్టిన, పైన హాఫ్ ఇంచ్ ఇడిచి పెట్టిన. పైపింగ్ చేయాలి కదండి మనము. అందుకే కింద హాఫ్ ఇంచ్ ఇడిచేసిన, పైన ఎక్స్ట్రా అది 2.5 పెట్టిన, 3 పెట్టిన అనమాట. ఇప్పుడు చెయ్యి మార్కింగ్ చేసుకోవాలి. చెయ్యి మార్కింగ్ చేసుకొని మనకి ఇలా మార్కింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని కటింగ్ చేసుకునేదండి. ఏం లేదు, కింద ఖర్చుకు పెట్టేసిన. పైన కూడా మీకు కొలతలు చూపిస్తున్నా చూడండి మీరు. నేను చేసినట్టు చేస్తే మీకు కంపల్సరీ వస్తుంది. ఇలా చేసేయండి మీరు. ఎగ్జాక్ట్ ఇట్లా చేయండి. ఇప్పుడు క్రాస్ పట్టి చూపిస్తున్నా చూడండి. నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. కింద పావు ఇంచు వదిలిపెట్టిన చూడండి మీరు. ఎందుకంటే అది మనం కింద మడుస్తాం, అక్కడిక్కడ మడుస్తాం. నీట్ ఫోల్డింగ్స్ రావాలంటే అలా చేయాలండి మనం. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని కటింగ్ చేసుకోవడమే, ఏం లేదండి. ఇట్లా నీట్గా క్రాస్ పట్టీలు అనేటివి మీకు చేతులకు ప్రాక్టీస్ ఏంటంటే ఈజీ గీసేయగలుగుతారు. చాలామంది క్రాస్ పట్టీలు నాకు కటింగ్ చేయడం రాదు అంటున్నారు. కానీ ఇది ఎంత హార్డ్ వర్క్ ఏం కాదండి. ఎందుకంటే
మనం గీసే మార్కింగ్లని బట్టి ఉంటుందండి, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా గీసేయాలనేది ఉంటుంది. చూడండి మీరు ఇలా చేసేయండి. ఇప్పుడు వెనకాల బ్యాక్ పీస్ జాయింట్ వేయాలి కదండి నడుము కాడ, అది కట్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నా చూడండి, నేను మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ కట్ చేసిన వాళ్ళకి కింద బార్డర్ కావాలంట. నేను బార్డర్ వేస్తున్నా, చిన్న బార్డర్స్ ఇవ్వాలి. రేపు ఎల్బో హ్యాండ్స్కి ఫ్యాషన్ అయినాయి కదా, బాగుంటుందని చేసిన చూడండి. నేను ఇప్పుడు కింద ఖర్చు వదిలి పెట్టుకున్నా కదా, అదంతా పైపింగ్కి వెళ్తుందండి. ఇప్పుడు ఆమెకి చంకరం అనేది లైనింగ్ తక్కువ వచ్చింది, నేను మెయిన్ క్లాత్ ఎక్కువ పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి బ్యాక్ పీస్ తీసుకున్నా. బ్యాక్ పీస్ కటింగ్ కూడా అయిపోతుంది. అది బ్యాక్ పీస్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటా చూడండి. నేను ఈ కటింగ్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి మీకు ఫాస్ట్ చూపించేస్తున్నా నేను, ఎందుకంటే ఇంకా టైం లేదు మనతోటి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రేపు చూపిస్తాను, అది చాలా ఇంపార్టెంట్. చూడండి నేను పైపింగ్ చేసి కుడతా నా స్టైల్లో. ఇప్పుడు ఇలా కట్ చేశారు కదా, రేపు కుట్టడం కూడా చూడండి, మీకు తెలుస్తుంది. సరేనా? ఇవనేది మిస్టేక్స్ పోనీయకండి, చాలా ఇంపార్టెంట్ మనకు బ్లౌజ్ కటింగ్ అనేది. క్రాస్ పట్టి కూడా కట్ చేస్తున్నా చూడండి. ఇప్పటితో మన బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. రేపు మాత్రం మన వీడియో కటింగ్ మాత్రం అయిపోయింది కదా ఇవాళ, రేపు మాత్రం మన వీడియో స్టిచ్చింగ్ ఉంటుంది. కొంచెం చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.